హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్ఖానా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ నైట్ డిన్నర్కి చపాతీ అలాగే పన్నీర్ టిక్కా మసాలా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా ఇలా క్యాప్సికము అలాగే ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ వేసుకొని అందులో ఇప్పుడు మసాలా వేసుకుందాము. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ కారం. మీ కారం ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇంకొక 1 స్పూన్ వేసుకోండి. మా పాప తక్కువ తింటుంది కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ ధనియాల పౌడరు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, అలాగే కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకున్న పన్నీరు ఇవి ఉన్నాయి కదా, దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 2 ఏలకలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మాడుకోకుండా కొద్దిగా 1 నిమిషం వేసుకుంటే చాలు. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక 10 జీడిపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను, అలాగే ఒక మీడియం సైజు 4 టమాటాలు కట్ చేసి వేసుకొని అందులోనే పసుపు, సాల్ట్ సరిపడా వేసుకొని ఒకసారి కలుపుకొని తగినంత నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించుకుందాము. ఇవి మగ్గేలోపు చపాతీ పిండి రెడీ చేసి పెట్టుకుందాము. చపాతీ పిండిలో సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసి గోరువెచ్చని నీటితో కలిపి పెట్టుకుంటాను. అప్పుడే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. నేను కలిపే స్టార్ట్ చేయగానే వచ్చేసింది చిచ్చుది. పిండి కలపగానే వచ్చి చేయి జాపుతుంది పిండి కోసం కొద్దిగా మాని. అట్లాంటి పిండి ఏం తినదు, పక్కకి వెళ్ళి చిన్న చిన్న చపాతీలు చేసుకొచ్చి ఇస్తుంది కాల్చమని. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు, క్యాప్సికమ్ అవి, దాన్ని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించుకోవాలి. అది మగ్గించిన తర్వాత కాల్చిన బొగ్గుని ఒక చిన్న కప్పులో వేసి అందులో నెయ్యి వేసి మూత పెట్టేయాలి. అప్పుడు ఆ స్మెల్ అనేది దాంట్లో దిగి అది తినడానికి చాలా బాగుంటుంది. పేస్ట్ కోసం ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ మగ్గించుకున్నాం కదా, అవి చల్లారేపులు చపాతీ చేద్దామని చిచ్చు వచ్చేసింది. మళ్ళీ నేను కాలుస్తా అంటుంది, మెల్లగా మాటలు మొదలుపెట్టింది. నేను కాలుస్తామా అంటుంది. అది వీడియోస్లో చిన్నపిల్లలు చిన్న చిన్న బుడిగలు పెట్టుకొని దాంట్లో వంటలు చేస్తున్నారంట. చూడు, వాళ్ళంతా చేయనిస్తున్నారు, నువ్వు మాత్రం నన్ను చేయనివ్వు అంటుంటే సరే రా ఒకటి కాల్చు అని చెప్పా. పేస్ట్ కోసం టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ మగ్గించుకున్నాం కదా, అది చల్లారింది. పేస్ట్ చేసి పెట్టుకున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ని అందులో వేసుకుందాము. ఇప్పుడు మగ్గించుకున్న పన్నీరు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా, ఆ బొగ్గు తీసేసి ఇవన్నీ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. మీరు కూడా మీ ఇంట్లో రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.